బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి గుడ్ బై చెప్పిన బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి బోనబోయినను జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక బోనబోయినను గుంటూరు పార్లమెంటు జనసేన అభ్యర్థిగా ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. టీడీపీకి గుడ్ బై చెప్పిన బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి బోనబోయినను జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక బోనబోయినను గుంటూరు పార్లమెంటు జనసేన అభ్యర్థిగా ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ నుంచి అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జిల్లాలో బలమైన బీసీ నేతగా ఉన్నటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి సభ్యత్వానికి కూడా రెండింటికి ప్రయత్నాలు చేసి కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్మానించుకోవడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కండువా ఆహ్వానించడం కాకుండా గుంటూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఖరారు చేయడం జరిగింది. బీసీ సామాజిక వర్గానికి బలమైన నేతగా ఉన్నటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీలోకి రావడం వల్ల జనసేన పార్టీ పూర్తి స్థాయి బలోపేతమే కాకుండా జనసేన పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలు కైవసం చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా కూడా ఉండడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశంలో రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షతలు ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలోనే బీసీ సదస్సుల పేరుతో రాష్ట్రమంతా కలిగినారు. కానీ ఎన్నికల సమయంలో బీసీఐకి సంబంధించినటువంటి సముచిత స్థానం లేకపోవడంతో మనస్తత్వానికి గురైనటువంటి బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి బీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో కొద్దిసేపటి క్రితంగా జాయిన్ అవడం జరిగింది. జనసేన పార్టీలో ఆయనకి సముచిత స్థానం కల్పించే విధంగా కూడా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పేరును ఖరారు చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత సాధారణంగా ఆహ్వానించడానికి బీఫామ్ అందజేయడం, అదేవిధంగా జనసేన పార్టీ కన్వతో కూడా స్వాగతం పలకడం జరిగింది. అంటే గుంటూరు జిల్లాలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో గుంటూరు పార్లమెంటులో అన్ని స్థానాలు కైవసం చేసుకోవడానికి జనసేన పార్టీ బలోపేతానికి కావడానికి కూడా కృషి చేస్తానని కూడా ప్రకటించింది. అంటే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో కూడా బీసీల ఓట్ల ఈ జనసేన జాయిన్ అనేది బోనబోయిన శ్రీనివాస్ ప్రభావం కూడా ఉండే అవకాశం కూడా ఉండడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి బీసీలను చైతన్యపరుస్తూ రాజకీయంగా కూడా వాళ్ళందరికీ తోడ్పాటించే విధంగా ఉండడం జరిగింది. ఈ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో బీసీలకి, అదేవిధంగా గుంటూరు జిల్లాలో బీసీలకు స్థానాలు కేటాయించుకోవడం కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. జనసేన పార్టీలోనే బీసీలకు సమిష్టి స్థానం ఇచ్చే నేపథ్యంలో బీసీలందరూ కూడా జనసేన పార్టీ సపోర్ట్ చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇలా జనసేన పార్టీకి రావడానికి గల రీజన్ ఏమైనా చెప్పారంటే జనసేన మేనిఫెస్టో సిద్ధాంతాలు నచ్చే వచ్చారంటున్నారా? అసలు దీనిపై టీడీపీ నేతలు ఏమంటున్నారు? జనసేన పార్టీ మేనిఫెస్టో, జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన పార్టీలో జాయిన్ కూడా చూడడం జరిగింది. జనసేన పార్టీలోకి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ రావడానికి గుంటూరు జిల్లా నేతలు, అదేవిధంగా రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి కోడా చంద్రశేఖర్ తోడ్బలం, అదేవిధంగా మాజీ మంత్రి రాధాకృష్ణ బాబు ఇద్దరు సపోర్ట్ తో జనసేన పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. జనసేన పార్టీలో జాయిన్ కావడమే కాకుండా జనసేన పార్టీ గెలుపులకు కూడా కృషి చేస్తానని కూడా స్పష్టంగా కావడం జరిగింది. జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో విజయకేతనం నిర్వహించి పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాల్సిన ముఖ్య ఉద్దేశం అని కూడా చూడడం జరిగింది. అయితే శ్రీనివాస్, టీడీపీని వీడడంపై అసలు టీడీపీ నేతలు ఏమంటున్నారు? గత 2 రోజుల నుంచి కూడా మనస్తాపంతో ఉన్నటువంటి బోనబోయిన శ్రీనివాస్ రాజీనామా
కలకలం వేస్తానే ఉంది. కానీ ఈ రోజు చివరి నిమిషంలో డెసిషన్ తీసుకుంటానికి ముందు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు భారీ సంఖ్యలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇంటికి చేరుకొని ఆయన్ని సంప్రదించే పరిస్థితి చూస్తున్నారు. కానీ తీవ్రంగా తగ్గు చెందినటువంటి శ్రీనివాస్ యాదవ్ తన తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి వారికి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే టికెట్ల కేటాయింపు కానీ అదేవిధంగా గుంటూరు జిల్లాలో టికెట్ల కేటాయింపు సమయంలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఒక కారణమే కాకుండా ఏ విషయంలోనూ వాళ్ళకి సంబంధించిన గుంటూరు పార్లమెంటు కానీ అదేవిధంగా గుంటూరు జిల్లాలో సీట్ల కేటాయింపులో కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేకపోవడంతో బీసీలు ఓన్లీ ఓటు బ్యాంక్ అనేది చూస్తున్నారు, ఓటు యంత్రాలుగానే చూస్తున్నారు. కానీ అది సరైన స్థానం ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి ఉండడం. అయితే జనసేన పార్టీలోకి జాయిన్ అయిన సమయంలోనే జాయిన్ అవడంతో పాటు గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించిన టికెట్ ఖరారు చేయడం కూడా జరిగింది. అయితే శ్రీనివాస్, మార్పు అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకోవచ్చా? జనసేన పార్టీలో ఏదైతే చెప్పారో అది చేస్తూ వస్తున్నారు, సామాన్యులకు అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. అదే నేపథ్యంలో 4వ లిస్టును కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో అటు అధికార ప్రతిపక్షాలు ఏవైనా సరే గుత్త రాజకీయాలకి ఇక స్వస్తి పలికినట్టేనా? అంటే జనసేనలో చేరడం, అలానే జనసేన పార్టీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో వాళ్ళ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్పిన విధంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసే విధంగా కులరహిత సమాజం సృష్టించే విధంగా కూడా అడుగులు ముందుకు వేసిన పరిస్థితి ఉంది. జనసేన పార్టీలో ఆ విధంగానే వలసలు కూడా భారీ సంఖ్యలో రూపొందుకోవడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలే కాకుండా మేధావులు, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి స్థానాలలో కూడా బీసీలకు ఎక్కువ సంఖ్యలో సుమారుగా 30 స్థానాలు కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ స్థానాలకు కూడా 3 శాఖ బీసీ అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా జరిగింది. వీరితో పాటు మహిళలకు కూడా ఎక్కువ సంఖ్యలో స్థానాలు కేటాయించడం కూడా జరిగింది. అంటే రాజకీయ పార్టీలు కూడా పేరుకే ప్రకటించి వస్తాయి కానీ అమలుకు నేర్చుకునే విధంగా ఉంటాయి. కానీ జనసేన పార్టీలో పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగానే కూడా ప్రకటనలు చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.